హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. కార్తీక పురాణానికి స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క పురంధరుడు ఆయన ఈ యొక్క విష్ణువుని దైవాన్ని విస్మరించడంతో అహం పెరగడంతో ఆయన తన యొక్క రాజ్యాన్నే కోల్పోవాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఈయన ఈ రకంగా అహంభావంతో ఉన్నాడో ఆయన ఆ యొక్క పొరుగు రాజ్యులైనటువంటి వారందరి ద్వారా యుద్ధంలో పాల్గొని నేను ఎలాగైనా గెలవగలను అనేటువంటి అహంభావంతో ఉన్న అతను ఆ యొక్క రాజ్యాన్ని కోల్పోయాడు. ఈ రాజ్యాన్ని ఎందుకు కోల్పోయాడో సిగ్గుపడుతూ ఆయన సూర్యవంశీయుడు, బలవంతుడు, పరాక్రమశాలి అయినటువంటి ఆయన యుద్ధంలో ఓడిపోవడంతో ఆయన ఎవ్వరికీ కనిపించకుండా రహస్యముగా వెళ్ళి తన యొక్క మందిరానికి వెళ్ళి తన అక్కడ తల దాచుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ రకంగా ఓడిపోయాడో ఆయన ఏమిటిది, ఇంతగా సైన్యం ఉంది అంటే బాగా శత్రురాజులందరికంటే కూడా విపరీతమైనటువంటి సైన్యం ఉన్నటువంటి ఆయన ఏమిటిది, ఎందుకు కోల్పోయాను నేను అనేటువంటి ఆలోచనతోని ఎలాగైతే మల్ల యుద్ధం నిపుణులు ఖడ్గము గద బాణ పశు మొదలైనవన్నీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన ఎందుకు ఇట్లాగా కోల్పోయేనా అని ఆలోచిస్తూ ఉండేటప్పుడు అప్పుడు ఇది దాటిపోయినటువంటి ఇది సమయము అంతా కూడా అంటే చెయ్యి దాటిపోయినటువంటి సమయం, ఏమీ చేయలేని స్థితి, అహంభావంతో నేను ఎలాగైనా గెలవగలను అనేటువంటి అహంభావంతో ఉండేటువంటి ఆయన అక్కడ చుట్టూగా పడి ఉండి చచ్చి పడి ఉండేటువంటి ఆ యొక్క దేహాలను చూసి అందులోని అక్కడ ఏ దేహాలైతే పడి ఉన్నాయో అవన్నిటికీ కూడా పుష్పక విమానం వచ్చి ఆ ప్రాణులన్నిటినీ కూడా తీసుకుని వెళుతోంది. అలాగే సూర్యాస్తమయ సమయం కూడా ఏర్పడింది. ప్రాణులు వెళ్ళాయి, ఎక్కడ చూసినా రక్తప్రాసం జరుగుతూనే ఉంది. ఈ మరణించిన యొక్క దేహాలన్నిటినీ కూడా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. విమానము వచ్చి అన్నీ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. సూర్యోదయ సమయం వచ్చింది, ఇంకా పర్వాలేదు అనుకున్న సమయంలో ఈ యొక్క శత్రురాజులు అందరూ కూడా ఒక్కసారిగా దాడి చేసి అంతటి సైన్యాన్ని కూడా ఒక్కసారిగా కుప్పకూల్చేసి ఆయనని ఓడించారు. ఆ కారణంగానే ఆయన రహస్యముగా వెళ్ళి తన యొక్క మందిరానికి వెళ్ళి తను కూర్చోవడం జరిగింది. ఎందుకు, ఇది కారణం ఏమిటి, ఏంటి, శత్రువర్గాల వల్ల నేను ఎందుకు ఓడిపోయాను అని అనుకున్నప్పుడు అప్పుడు ఆయన దగ్గరికి భగవంతుని సేవింపకపోవడం వల్లే కార్తీక మాస వ్రతము ఆచరించు, కార్తీక మాస వ్రతము ఖచ్చితంగా ఆచరిస్తే నీకు శుభము జరుగుతుంది అని నేను ఒకానొక సమయంలోని వచ్చి నీకు చెప్పాను అని వశిష్ఠుల వారు చెప్పారు. ఇప్పుడైనను మించిపోయినది లేదు, నీవిప్పుడు ఖచ్చితంగా కార్తీక మాసములోని శ్రీ మహావిష్ణువుని పూజించి ఆయనని సేవిస్తూ ఆయన యొక్క ఆశీస్సులని పొందినట్టయితే నీ రాజ్యాన్ని నీవు పొందగలుగుతావు. అందువల్ల నీవు ఖచ్చితంగా ఆయనకి చేయి, కార్తీక మాసంలో పూజ చేయి అని చెప్పినప్పుడు వశిష్ఠుల వారిని ఆయన అడగడం మొదలవుతోంది. స్వామి, నీవు చేసినటువంటి హితబోధ పెడచెవిన పెట్టిన కారణంగా ఈరోజు నేను ఈ రకంగా అయ్యాను. నాకు మీరు ఏ రకంగా ఈ కార్తీక మాస వ్రతమును చేయాలి, కార్తీక మాసం యొక్క విశిష్టతను ఏ రకంగా నేను చేయాలో చెప్పితే నేను చేస్తాను అని చెప్పారు.
అయితే నాయనా ఇది కార్తీక మాసమే. ఈ కార్తీక మాసంలోని కృత్తికా నక్షత్రముతో కూడినటువంటి పౌర్ణమి. అంటే కార్తీక మాసము అంటేనే కృత్తికా నక్షత్రముతో కూడుకున్నటువంటి పౌర్ణమి వచ్చేటువంటి మాసాన్నే కార్తీక మాసం అంటాం. రేపే కార్తీక పౌర్ణమి, కృత్తికా నక్షత్రము. ఆ రోజున నీవు ఈ యొక్క మాసంలోని నిత్య పూజలు నిత్య కర్మలు అన్నీ కూడా పూర్తి చేసుకొని నీవు దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క సన్నిధిలో దీపారాధనను చేసి దీపాలు వెలిగించి మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా పరమాత్ముని స్మరిస్తూ ధ్యానించి అక్కడ దీపాలు వెలిగించిన అనంతరం నృత్యము చేస్తూ ఆ భగవంతునికి నీ యొక్క నృత్యాన్ని కూడా సమర్పించి పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని పొందు. ఈ రకంగా చేసినట్టయితే నీకు శత్రురాజులు నీ యొక్క రాజ్యాన్ని పూర్తిగా వాళ్ళు స్వాధీనం చేసుకున్నప్పటికీ నీ రాజ్యాన్ని నీవు తిరిగి పొందగలవు. అందువల్ల నీవు పౌర్ణమి రోజున అంటే రేపు దీపాలు అలంకరించి దీపము ద్వారా అంటే చూసారా ఇక్కడ దీపం ముఖ్యంగా కార్తీక మాసంలో దీపారాధనలతో పాటు ఎన్ని దీపాలు పెట్టినా ఎంత వెలుగు పెడుతూ ఉంటామో మనకి అంత ఆనందం కూడా లభ్యమవుతుంది. ముఖ్యంగా దేవాలయంలోని దీపదానము చేయి. దీపదానము చేసినందువల్ల కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతావు, శ్రీమన్నారాయణుని యొక్క కృపకు పాత్రుడవుతావు అని తెలియపరిచారు. మనము కూడా కార్తీక పౌర్ణమి రోజున మర్చిపోకుండా యథావిధిగా కార్తీక మాస దీక్ష మొత్తము చేసినప్పటికీ చెయ్యనప్పటికీ కార్తీక పౌర్ణమి రోజు కనుక నదీ తీరంలోని ఉన్నా లేక దేవాలయంలోనైనా కూడా ఆ యొక్క దీపాలు వెలిగించడంతో పాటు దీపదానము చేసినట్టయితే ఆ పరమాత్ముని యొక్క కృపకి పాత్రులవుతాము. కాబట్టి మనందరము కూడా ఆ రకంగా దీపదానము చేసుకొని దీపారాధనలు చేసుకుని ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్.